తెలంగాణలో జనసేన అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి ఆ పార్టీ లీడర్లకు ఫ్రస్ట్రేషన్ పెరిగినట్టున్నది. అందుకే తెలంగాణలో ఏం చేయాలనో అర్థం కాక ఏపీలో ఏదో ఓటు చేసి కనీసం టాపిక్ అయినా డైవర్ట్ చేద్దామని చూస్తున్నారంట. వాస్తవానికి పవను నాదేండ్ల చేస్తున్న రాజకీయాలను చూస్తుంటే కూడా అట్లనే అనిపిస్తున్నది. ఇక వాళ్ళకు తోడు టీడీపీ. మొన్న తెలంగాణ ఫలితాలు వచ్చిన తర్వాత బుర్ర పాడైపోయింది. వస్తున్నటువంటి ప్రజల నుంచి స్పందన లేదు, అక్కడేమో ప్రజలు ఓట్లు వేయలేదు. అమర్నాథ్ సార్ అన్నట్టే తెలంగాణ ఎన్నికల ఫలితాలల్లా డిపాజిట్లే రాకపోయేసరికి ఏం చేయాలనో అర్థం కాక ఏదో ఒకటి చేయాలనని రోడ్లని అదని ఇదని జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారు. అందుకే వీళ్ళను అమర్నాథ్ సార్ అన్నాడు. వాళ్ళ నాయకుడేమో అజ్ఞాతవాసి, ఈయనేమో అజ్ఞానవాసి. బరాబర్ సెట్ అవుతుంది ఈ పేరు. మరి కాదు, దేశం అంతా ఎట్లా పోతున్నదో అట్లా పోవద్దంటే ఎట్లా? ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం పన్నులు చేస్తే దాని మీద కూడా రాజకీయాలా? నిన్న ఏముందని అక్కడికి వెళ్ళి నిన్న ఆ టైకూన్ హోటల్ దగ్గర గొడవ చేస్తానని చెప్పి వచ్చాడు. చెప్పండి, మీరు సెంటర్ డివైడర్ పెట్టిన తర్వాత రోజు ఆల్మోస్ట్ కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఆగిపోయేటువంటి ఆ జంక్షను ఈరోజు ఫ్రీగా నడిచిపోతూ ఉంది. మీరు ఉదాహరణకి మేజర్ సిటీస్ ఎక్కడన్నా చూడండి, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ సిటీస్లో జంక్షన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఫ్రీ మూవ్మెంట్ కోసం తీసుకున్నటువంటి అనేక సిటీస్ ఈరోజు దేశంలో ఉన్నాయి. కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తున్నట్టున్నారు. అయినా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కానొస్తలేవా వీళ్ళ కండ్లకు? నెంబర్ 1 ప్లేస్లో నిలుస్తున్నది కనపడతలేదా వీళ్లకు అనేది అమర్నాథ్ సారు ప్రశ్న. ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామికంగా అనేక సంస్థలు ఈరోజు విశాఖపట్నం కానివ్వండి, కడప కానివ్వండి, తిరుపతి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, కాకినాడ కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, కర్నూలు, ఇటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది. 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ కలిగినటువంటి రాష్ట్రం దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఒకటే. 600 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి పీసీపీఐ రీజన్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానం ఉన్నటువంటి రాష్ట్రం గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్. జిఎస్డిపి గ్రోత్ రేటుకి సంబంధించి లేదా పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించి కానీ గతంలో 2019 పరిస్థితుల్లో ఉన్నటువంటి ర్యాంకింగ్స్ కన్నా మెరుగైనటువంటి ర్యాంకింగ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉంది. సినిమాలల్లో వర్కౌట్ అయిన సీన్లను తెచ్చి జనాల ముందట చేద్దామంటే రాజకీయాలల్లో నడుస్తుంది అనుకుంటున్నారేమో గాని పవన్ కళ్యాణ్ ఆయన తోకపిట్ట నాదేండ్ల చేస్తున్న రాజకీయాలను చూస్తుంటే చీగొట్టాలనిపిస్తున్నది.